రైస్ వాళ్ళకు నమస్కారం. మనం ప్రస్తుతం వడిసిలేరులో ఎడ్ల పందాల దగ్గరికి అయితే మనం రావడం జరిగింది. ఇక్కడ లేగూరి వెంకటరమణయ్య అనేది నెల్లూరు నుంచి దాదాపుగా ఇక్కడికి వడిసిలేరు దగ్గర నుంచి 470 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ఈ ఎడ్ల పందాల కోసం అయితే ఆసక్తిగా రావడం జరిగింది. ఈ ఎడ్ల పందాల గురించి ఈయన ఎప్పటి నుంచి ఉన్నారు ఏంటి అనే దానికోసం మనం మరిన్ని వివరాలు ఈయన మాటల్లో అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. మీరు ఈ ఎడ్ల పందాలు ఎప్పటి నుంచి ఉన్నారు? 10 సంవత్సరాల నుంచి ఉన్నాం. 10 సంవత్సరాల నుంచి ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి మీరు ఎడ్ల పందాలు ఆడుతున్నారు. మీరు ఇప్పటి నుంచి కాకుండా ఇంతకు ముందు మీ ముందు తరాల వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారా? లేదు ఇంతకు ముందు తరాలు. ఈ తరంలో పోషణ, ఎడ్ల పోషణ అసలు ఏ విధంగా ఉంటది? ఉలవలు వేయాలా, రోజుకి 5 కిలోలు లెక్కన ఖర్జూరం పెట్టాలా, బెల్లం వేయాలా, ఆ నుంచి ఈ రాగి జావ కాయాలా, రాగి జావ పెట్టాలా, ఉదయాన్నే పొద్దున సాయంకాలం నీళ్ళు పోయాలా. మనం రోజు వాటిని తయారు చేసుకోవాలా. పొద్దున్నే వాకింగ్ దగ్గర మనం ఈ కొనాలంటే 5 లక్షలు అయింది. పోతే ఫస్ట్, సెకండ్, 3, 4, 5 వారికి చేసి ఉండే ఎద్దులు. ఇంతకు ముందు మనకి ఫస్ట్ పందెం ఎక్కడైనా చేసినవి ఉన్నాయి? చేసినాయి. ఈ జూనియర్స్ విభాగంలోకి వచ్చినాయండి, సీనియర్స్ విభాగంలోకి వచ్చినాయి? జూనియర్స్ లోకి తీసుకొచ్చారు. ఇంత ముందు ఫస్ట్ ఎక్కడండి, ఏ ఊర్లో కొట్టారు? ఎన్నాళ్ళ క్రితం కొట్టింది పందెం? దగదత్తి 2 నెలల నాడు కొట్టాం. 2 నెలల నాడు. ఎక్కడ? దగదత్తి అంటే ఎక్కడండి? జిల్లా ఎక్కడది? మన నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లాలోనే. అక్కడ ఇది మామూలు ఈ బండి అంటే టైర్ బళ్ళలో కొట్టింది. మీరు ఇప్పుడు ఇక్కడికి మీరు బండి తెచ్చుకున్నారా? ఇక్కడ తెచ్చుకోవాలి. ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ ఉన్న రైతులు ఎవరో ఒకరు మీకు బండి ఖచ్చితంగా ఇచ్చి సాయం చేస్తారు. ఇటు నుంచి మరి అటు మా వాళ్ళు కూడా అటు వస్తా ఉన్నప్పుడు అప్పుడు మేము ఇస్తాం, మీరు ఇస్తారు. అలా ఒకరికొకరు బళ్ళు అనేది సాయం చేసుకుంటా ఉంటారు. ఓకే. మీరు అక్కడ ఇంకా తీయట్లేదు. ఒకసారి మీరు ఎన్నాళ్ళ నుంచి ఉన్నారండి? మీ పేరేంటి? ఆ పేరు నెల్లూరు బాబు. చెప్పండి. మీ పేరు? మీ పేరు నెల్లూరు బాబు. మీరు ఎన్నాళ్ళ నుంచి ఉన్నారండి ఈ రంగంలో? నేను 20 సంవత్సరాల నుంచి ఉన్నాను. 20 సంవత్సరాల నుంచి ఉన్నారు. 20 సంవత్సరాల క్రితం మీరు రంగంలోకి వచ్చినప్పటికీ ప్రస్తుతం ఈ రోజుకి రెండిట్లకి తేడా ఏమున్నాయి? రెండిట్లకి తేడా అప్పటికి ఇప్పటికి చాలా రకాల విధానాలు అప్పుడు ఎలా ఉండేది? మీ అనుభవం ప్రకారం ఇప్పుడు ఎలా ఉంది? నా అనుభవం ఏంటంటే ఉలవలు వేసుకుంటా, అయ్యత్తలు వేసుకుంటా తయారు చేసుకుంటుండేది. ఇప్పుడు కొత్తగా వచ్చిన కాడి నుంచి ఏంటంటే 3 పూటలు తానాలు చేయటం, యాత్రలు పెట్టుకోవటం, పోటీ జాగ్రత్త చేసుకుంటాం. మామూలుగా ఒక జత మేపడానికి ఒక ఇంచుమించు ఒక నెలలో ఇద్దరు చెప్పండి. ఒక నెలలో వైనంగా సాగాలంటే 30,000 దాకా అయిపోయింది. 30,000 దాకా అవుతుంది. అంటే ఓన్లీ ఇట్లా దానాలు తిండ్లు ఖర్చులకు మాత్రమే అవుతుందా? ఒక మనుషులతో పాటు మనుషుల ఖర్చు కూడా కలుపుకుని అవుతుందా? వీటి వరకే దానాలు వీటికి మన మంచి చేయడంతో 30,000 అయిపోయింది. ఒక పందానికి 30,000 అవుతుంది. ఇది ఒక ఎత్తు అయితే మీరు అక్కడ నుంచి ఎంత దూరం ప్రయాణం చేసి అట్లాగే ఇప్పుడు 470 కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తున్నారంటే జస్ట్ మీరు ఇప్పుడు ఈవేళ ఈ పందానికి కోసం ఇక్కడికి వచ్చి మళ్ళా తిరిగి ఇంటికి వెళ్ళడానికి మీ ఖర్చులు ఎంత అవుతుంది? 50,000 అవుతుంది. 50,000 ఖర్చు అవుతుంది. ఎంతమంది వచ్చారండి మీరు ఇప్పుడు? 7 మంది. 7గురు వచ్చారు. 7 మంది. మామూలుగా ఇప్పుడు ఎన్ని జాతలు తీసుకొచ్చారండి మీరు అక్కడ? ఒక జత. వేరే వాళ్ళు జత తీసుకొచ్చారు, మేము జత తీసుకొచ్చారు. మామూలుగా మీరు ఏ జాతకి ఆ జాత ఇండివిజువల్ గా ఒక్కొక్క వ్యాన్ తీసుకుని వచ్చారు. ఎవరు వ్యాన్ వాళ్ళదే, ఎవరు ఖర్చు వాళ్ళదే. ఒక 50,000 అవుతుంది. 50,000 అవుతుంది. 25,000 బండి బాడుగు, మా ఖర్చులోకి 25,000. మీ ఖర్చులోకి 25,000 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ మీరు చాలా పందాలకి వెళ్తా ఉంటారు. బయట పందాలకి ఇక్కడ వడిసిలేరు పందెంకి తేడా ఏం కనిపించింది? వడిసిలేరు పని క్లాస్ పందెం కదా. క్లాస్ పందెం అది బయట
వసతులకి ఇక్కడ వసతులకి తేడా ఏంటి? అన్ని వసతులు జరుగుతాయి ఇక్కడ. భోజనాలు పెడతారు, టిఫన్లు పెడతారు, కట్టి పొలాలు మనం ఎత్తుకోబడలే, గడ్డి పొగులు మనం ఎత్తుకోబడలే, మొత్తం మనం వచ్చిన తర్వాత లైట్లు దుడుసులు వేసి అన్ని అరేంజ్మెంట్ చేస్తారు. మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు బాగా చూస్తారు. బాగా చూస్తారు. ఎట్లా ఇక్కడ చూసిన విధంగా ఇంకా ఎక్కడైనా చూస్తారా? చూస్తారు. అయినా ఇది క్లాస్ గా ఉంటారు అక్కడికన్నా. మీకు అటు సైడ్ పందాలు ఒక విధంగా ఉంటాయి, ఇటు సైడ్ కి ఒక విధంగా ఉంటాయి. ఇప్పుడు మీ ఎడ్లు అంత దూరం నుంచి ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చినప్పుడు మనకి ఇక్కడ లోకల్లో దిగిన తర్వాత వీటి పరిస్థితి ఏమన్నా కొద్ది ఎట్లా ఉంటది? మార్పు ఉంటది. ఇది క్లాస్ గా ఉంటది, అది మొత్తగా ఉంటది. ఎడ్లు ఇంత దూరం ప్రయాణం వల్ల ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు అట్లాంటివి ఏమన్నా? మేము 2 రోజులు ముందు వస్తాం, వచ్చి ఇక్కడ ఆపుకొని నీళ్లు దుడుసులు వాటికి ఇంజక్షన్లు మంచిగా అన్ని చేసుకొని ఒక రోజు ఖాళీగా పెట్టుకొని అక్కడి నుంచి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చుకుంటాం. ట్రైనింగ్ ఫర్ సపోజ్ మీరు బయట నుంచి ఏదైనా ఒక ఎద్దుని గాని ఒక జత ఎడ్లని కొని వాటిని మీరు ఇట్లా పందానికి రెడీ చేసుకుంటాం. ఎంత సమయం పడుతుంది? అదే విధంగా దానికి ఎంత ఖర్చు అయితే అవుతుంది? 40 రోజులు పడుద్ది. 40 రోజులకి వచ్చి ఒక 30,000-40,000 అయిపోయింది. 30,000-40,000. ఇప్పుడు మీరు మామూలుగా ఈ పందెం జరిగే ఈ ఎడ్లు ఉన్నాయి కదా, ఈ ఎడ్లు మామూలుగా జాతి ఇట్ల పేరు ఏంటండి? ఇట్ల జాతి ఈ బెంగళూరు ఎద్దులు. బెంగళూరు. ఈ కొనుబడి మామూలుగా మీకు మార్కెట్ దగ్గరలో ఎక్కడెక్కడ ఉన్నాయి? మాకు పత్తికొండ, అనంతపురం నుంచి పొంగునూరు అటు పోయి తోలుకొస్తాం. ఇప్పుడు మీరు 20 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నారు కాబట్టి 20 సంవత్సరాల క్రితం ఎడ్ల నాణ్యతకి ఇప్పటికి అప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుంది. అప్పుడంతా మొత్తగా ఉంది ఎద్దులు. ఇప్పుడు పందాల్లో క్లాస్ పెంచేసారు. ఇప్పుడు ఉండే మెటీరియల్ అప్పుడు వాడేదిలే. ఇప్పుడు అంతా మందులతో కొట్టుకోవచ్చు. అప్పటికన్నా ఇప్పుడు ఎడ్లు అయితే మంచిగా ఉన్నాయి. ఎడ్లు మీకు ఇట్లా పందానికి కావాల్సిన ఎడ్లు మీకు మార్కెట్ లో మీకు దొరికే అవకాశం ఉంటదా? మనం పోయి తిరిగి ఏరియాలు కొనుక్కోవాలి, తిరగాల. అక్కడ కూడా చూసి కొనుక్కుంటాం. 2 జతలు తెచ్చాము, దాంట్లో ఏది పనికి వచ్చిందంటే ఈ నిలుపుకుంటాం, అవి తీసేస్తాం. కానీ దానికి ఇంకా పెట్టిన ఖర్చు అంతా మనకి రాదు. వీటి నమ్మకం మీద వీటిని తయారు చేసుకొని వీటిని పెట్టుకొని చేసుకుంటా ఉంటాం. ఇంకొక విషయం, ఎడ్ల పందెం అంటే మీ బుర్రలో మీకు వచ్చే ఆలోచన ఏంటి అసలు? ఇక నా నుంచి అదే ఆలోచన, పోవాలా అనిపిస్తానే ఉంటది. గెలవాలా, ఎక్కడ పని ఉందని ఆలోచనలు కనుక్కోవటం, 2 రోజులు ముందు పోవటం, మన ఎద్దులను సాక్కోవటం, తోలుకోవటం. ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారు కదా, ఉన్నారు. ఇప్పుడు మామూలుగా మీరు ఈ ఎడ్ల పందాలకి వెళ్ళటం గురించి వాళ్ళ అభిప్రాయాలు ఏ విధంగా ఉంటాయి? వాళ్ళు ఏముంది, అనవసరం అవన్నీ చేస్తేను వద్దులే అంటారు. ఏదో మేము చేయాలని కుశాలుగా ఉంది, మా పెద్దోళ్ళ రోజుల్లో లేదో ఏదో చూసి మనం చేసుకుందామని ఆలోచనతో వాళ్ళు అరిచినా మా పని మేము చేస్తా ఉంటాం. మీ పని మీరు చేస్తాం. మీ తర్వాత తరంలో వాళ్ళు ఎవరన్నా మీ పిల్లలు మనం చెప్పలేము, వాళ్ళకి ఏమన్నా ఇంట్రెస్ట్ అనేది ఉందా అసలు? ఇలాంటి దాని మీద ఇంట్రెస్ట్ ఉంది. మన పిల్లలకు కూడా ఉంది. పిల్లలకు కూడా ఉంది. కొంతమందికి పట్టుదల ఉంటుందా, మా నాయన చేయి నేను ఎందుకు చేయకూడదు. ఇప్పుడు సాధారణంగా ఈ విధానాలన్నీ ఎలా ఉంటాయంటే, ఒక రైతు వారీగా ముందు నుంచి రైతు తత్వం ఉన్న వాళ్ళకి ఎక్కువ విధానాలు అనేది అట్లా ఒక తండ్రి నుంచి కొడుక్కి వారసత్వంగా అట్లా అనేది వచ్చి జరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు మీ తరం నుంచి ఇప్పుడు మీ తర్వాత తరంలో మీ అటు సైడ్ ఊర్లో ఎక్కువ మంది యువత దీని మీదకి ఆసక్తి చూపి వచ్చే జనం అనేది పూర్వంతో పోల్చుకుంటే ఇప్పుడు వస్తున్నారు, ఎక్కువ చూపిస్తున్నారు, ఆధారం చూపిస్తున్నారు. వీటిని మీరు ఇట్లా చేయటం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి అసలు? మాకు దీని గురించి రూపాయి రాదు. పోయిన సంవత్సరం 75 వచ్చాయి, ఈ సంవత్సరం 100 వస్తున్నాయి. ఇక్కడికి ఒడిస్లేరు పందానికి 75 జతలు పోయిన సంవత్సరం పోటీ చేసినాయి. ఈ సంవత్సరం 100 జతలు వస్తున్నాయి. పెరిగినాయి. నిరుడు వచ్చారా మీరు? వచ్చా, చూసేదానికి వచ్చా. ఎద్దులు తోలుకురాలేదు. ఎద్దులు తోలుకురాలా, నిరుడు చూసేదానికి వచ్చి చూసి నచ్చి మళ్ళీ ఎద్దులు తోలుకొచ్చారు. నిరుడు చూడటం కోసం మీరు నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చారు. ఎంతమంది వచ్చారు అప్పుడు? మేము 12 మంది దాకా వచ్చాం. వ్యాన్ వేసుకుని. అట్లా వచ్చారు? వ్యాన్ వేసుకుని వచ్చాం. 12 మంది కలిపి వ్యాన్ వేసుకుని 12వ రోజు చూడడానికి వచ్చారా, లేదంటే ఇలా 2-3 రోజుల ముందు? 12వ రోజు చూడడానికి వచ్చాం. 12వ రోజు చూడడానికి వచ్చారు. మీకు అక్కడ నుంచి ఇక్కడికి ప్రయాణం ఎన్ని గంటలు పడుతుంది దాదాపు? మాకా
12 గంటలు పడుద్ది బాగా వస్తే, బాగా లేదంటే 14 గంటలు పడుద్ది. ఇప్పుడు మీ వ్యాన్ ఉంది, మీ వ్యాన్ కూడా ఇప్పుడు మీతో పాటే అట్లా ఉండిపోయిద్దా? ఉండిపోద్ది. ఉండిపోద్ది. ఉండి మేము ఇక్కడ పని చేసిన తర్వాత అప్పుడు తీసుకోపోద్ది. అప్పుడు తీసుకుపోతాం. ఇప్పుడు మీరు ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నారు ఈ విధానాలు ఇవన్నీ కూడా. ఇంకా మీరు ఎంతకాలం వీటిల్లో కొనసాగాలనుకుంటున్నారా? ఓపుకున్నంత వరకు దాంట్లో రూపాయి వచ్చేది లేదు, మన కృషి కోసం చేస్తాం. ఇప్పుడు మీ తర్వాత తరం వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని అందిపుచ్చుకుని ఎదరికి తీసుకెళ్ళి చేస్తారు. రైతు లెక్కలో ఏదో నెలకో సంవత్సరానికో ఉంటే, ఈ 6 నెలలకో 3 నెలలకో మనం ఈ తర్వాత అంతా సేద్యం చేసుకుంటాం. ఇప్పుడు ఓన్లీ పందాలు ఒక సీజన్ అంటూ ఉంటది కదా, ఏదో ఈ నెల నుంచి ఈ నెల వరకు ఎక్కువ పందాలు జరుగుతాయి. దాని తర్వాత కొంతకాలంలో మళ్ళా వీటిని మామూలుగా దుక్కుల్లోకి అట్లలోకి మళ్ళీ పని చేస్తాం. ఎప్పుడు రైతు చేసుకుంటాం. సీజన్ అనేది ఉండదు, ఏడ పని ఉన్నా పోతాం, ఒక 15 రోజులు ఆపుకుంటాం. అవును. ఇప్పుడు వడిసిలేరు పందెం, ఇక్కడ పందెం ఉంది. ఇక్కడ పందానికి దీనికి ముందు మీరు ఎప్పుడు వ్యవసాయం మామూలుగా ఇట్లా వాడారు? దీన్ని వ్యవసాయం చేస్తా ఉంటాం. అట్లా కాదు, వ్యవసాయం ఈ పందెంకి తయారీకి ముందు ఏ నెలలో మీరు వ్యవసాయానికి వాడారు? ఒక నెల ముందు వదిలేస్తాం. పందెం తెలిసిన తర్వాత, పందెం తెలిసిన తర్వాత ఒక నెల వదిలిపెట్టి అక్కడి నుంచి జాగ్రత్త చేస్తాం. అక్కడ నుంచి నవంబర్ అంతా చేసాం. నవంబర్ అంతా ఈ 15 రోజులు ఆపుకొని ఎక్కడికొచ్చాం. దీనికి ముందు ఎక్కడ ఏ పందెంలో పోటీ చేశారు? ఇంతకు ముందు దగదత్తి చేసాము, పోతే పాత మెనగలు చేసాము, అల్లూరు చేసాము, రాయిపేట చేసాము. ఉండయి చెప్పుకుంటా వచ్చేసారు. అవును. ఇప్పుడు వీటిని డైలీ మీరు వీటి దినచర్యలో వీటిని కడగటం కానీ చేయటం కానీ ప్రతిరోజు కడగాల, చేయడానికి ఇప్పుడు మీకు జనం అనేది దొరుకుతున్నారా? దొరుకుతారు. వీటి ఇప్పుడు దీంతో పాటు ఇది ఒక్క డబ్బు ఉంటే అయిపోయేది కాదు, చేద్దామన్న పట్టుదల ఉంటే అయిపోయేది కాదు. ఇటు డబ్బు, పట్టుదల, వీటి మీద కసి 3 ఉంటేనే మనం ఇంత దూరం రావడానికి అవకాశం ఉంది. మీకు వీటిల్లో ఎప్పుడైనా ఏమన్నా కొన్ని ఇబ్బందులు ఎదురైన సన్నివేశాలు అంటూ ఏమన్నా కొద్దిగా వస్తుంటాయి, అయినా తట్టుకొని చేస్తాం. రైతు పాటలో చేస్తాం. పందాలు ఉన్నప్పుడు పందాలకు పోతాం. కానీ ఇబ్బందులు వస్తాయి. ఇంటికాడ వాళ్ళు కూడా ఇదేం పని అంటారో, ఏదో చేసుకుంటా ఉండదు. దాని గురించి రూపాయి వచ్చేది లేదు, ఆదాయం ఏమి లే, 10 రూపాయలు పోవటం కానీ వచ్చేది ఏమి లే. అయినా మా పట్టుదలతో ఒక రైతు పాటలో చేస్తా ఉంటాం. ఆ పని ఉన్నప్పుడు ఆ పనికి, అన్న పని ఉన్నప్పుడు 15 రోజులు 20 రోజులు ఆపుకోవటం, ఎక్కడ పని అయితే అక్కడికి పోవటం. మామూలుగా రోజుల్లో మామూలుగా వేరే పని ఏమేం చేస్తారు? వీళ్ళతో మేము ఇసుక తోలుతాము, నాగేలు దున్నుతాము, నారుకాయలు, దుడుసులు, టాంప్లర్లు, మానులు అవన్నీ చెప్తాం. ప్రతి ఒక్కటి చేసుకుంటాం రైతు పాటలు. అంటే మీ సొంత వ్యవసాయం కాకుండా మామూలు బయటకు కూడా పోతాం. బయటకు ఇప్పుడు పోయినప్పుడు మామూలుగా మీరు ఒక ఇసుక బండికి వెళ్ళారు, ఇసుక బండికి వెళ్తే మామూలు మీకు ఖర్చు మామూలుగా ఇంతకు ముందు అయితే 700 800 ఉండింది, ఇప్పుడు 600కి వచ్చేసింది. ఆటలు తిరిగలేక 600. ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు దుక్కులోకి వెళ్తా ఉంటున్నారు. దుక్కు వెళ్ళినప్పుడు మామూలుగా ఎకరా లెక్క తీసుకుంటారు. రోజుకి వచ్చే 20 రూపాయలు, పొద్దున పోయి సాయంకాలం దాకా. రోజుకి వచ్చే 20 రూపాయలు అంటే జతకి మనిషితో కలిపి రోజుకి వచ్చే 20 రూపాయలు. మామూలుగా ఒక మనిషి ఒక పనికి వెళ్తే మనిషికి ఎంత జీతం? 500 ఉంది. ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటల 500 అంటే ఇంకొక 500 రూపాయలు మొత్తం మీరు తీసుకెళ్ళిన నాగలి ఎట్లకి కలిపి మీకు 500 పోతే ఇట్లకి వచ్చేది 500 ఇచ్చేది వాళ్ళు 500 అట్లా. ఇట్లకి మామూలుగా మీరు పెట్టే వాటిల్లో ఇప్పుడు పందానికి రెడీ చేసినప్పుడు పెట్టే దానాలు వేరుగా ఉంటాయి. ఖాళీ సమయాల్లో మామూలు మీరు వ్యవసాయ పనులకు వాడుకునేటప్పుడు అప్పుడు దానాలు ఏం పెడతారు? అసలు ఈ ఎద్దల వారికి ఎప్పుడు ఒకటిగానే కొట్టుకోరావాల. మనం పలాదేడు పైన ఉందన్నప్పుడు 15 రోజులు ఆపుకొని ఎగస్ట్రాలు పెడతాం. కొరవప్పుడు మనం తీరుకున్నప్పుడు చేస్తాం, తీరిక లేనప్పుడు సర్దుకొని పోతా ఉంటాం. ఏది ఉంటుంది అంతేగాని మనం దానాలు మార్చేది ఉండదు. దానాలు అంటే మీరు మామూలుగా పెట్టే వాటిల్లో రెగ్యులర్ గా, అంటే ఇప్పుడు పందెం అప్పుడు ప్రత్యేకించి పెట్టేది కాకుండా సాధారణంగా మామూలుగా పెట్టే దానాల్లో ఏమేమి పెడతారు? 18 రోజులకి దానా మారవకూడదు, అదే దానా పెట్టాలి. అంతగాని ఇంతగాని అంటే ఈ ఎద్దు మీ దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి మళ్ళా తిరిగి మన ఎద్దు మన మకాల నుంచి బయటకు వెళ్ళే వరకు పెట్టే దానా మొత్తం ఒకటే. అదే ఇప్పుడు 3 కిలోలు వేస్తాం, అప్పుడు 1 కేజీ వేస్తాం. తగ్గిస్తారు దానాలో, సై తగ్గిస్తారు కానీ దానాలో మామూలు మారం రకాలైతే మారం. ఇంకా మీకు తెలిసిన అనుభవాల ప్రకారం ఇంకా ఈ ఎడ్ల పందాలు
ఎట్లా జరిగితే బాగుంటది, మీ ఊహకి ఇది ఇంతకన్నా ఇలా జరిగితే బాగుంటది అంటే మీ ఊహ ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఇంతకు ముందు నుండి వేరు, ఉమ్, ఇప్పుడు వచ్చే కొద్దికి మార్పు వస్తా ఉంది. ఉమ్, కానీ రాబోయే రోజులు ఎట్ట వస్తుందో మనం చెప్పలేము. చెప్పలేం. ఇంతకు ముందు అంతా కిలోమీటర్ వచ్చి 5 నిమిషాలు చేసేది, ఆ, ఇప్పుడు కిలోమీటర్ వచ్చి 3:45 చేస్తుంది. ఉమ్. అంటే ఎద్దుల్లో సత్తవ పెరిగింది, స్పీడ్ మీటర్ ఎక్కువ వాడుతున్నారు కాబట్టి బాగా ఆ, దాని వల్ల వెళ్ళిపోతుంది. దానివల్ల పెరిగింది. పెరిగింది. ఒకప్పుడు పూర్వం మీరు మొదలు పెట్టిన ఆ రోజుల్లో ఓన్లీ ఉలవలు ఇంతవరకే, అంతకు మించిన ఇంకా ఇంకేం లేదు, అంతవరకు. ఇట్లాంటివి ఈ మెడిసిన్ తెలియదు అప్పుడు. తెలియదు, ఏమీ లేవు. ఇప్పుడైతే కొద్ది మెడిసిన్ల ప్రభావం కూడా కనిపిస్తుంది. రెండోది, మీరు ఎడ్లు ఇప్పుడు బేటాలు వేసినప్పుడు పందెం రోజుకి ఎడ్లలో ఏదైనా తేడా కనిపిస్తుందా? అప్పుడు వచ్చి 4 నిమిషాలకు రావచ్చు, 5 నిమిషాలకు రావచ్చు. జనాల్లో పెంచుతాయి. అది జనాన్ని బట్టి ఎడ్లు ఊపు పెరగచ్చు, తగ్గే అవకాశం కూడా. ఒక్కొక్కటి తగ్గి ఫెయిల్ అయిపోవచ్చు, ఒక్కొక్కటి నిలబడి బాగా చేయొచ్చు జనాలు. అంటే ఇప్పుడు బేటా దాని మీద కన్నా కూడా జనాలను బట్టి చూసి బాగా ఎద్దు ఏంటంటే జనాన్ని చూసే కొన్ని ఫీడ్ అయిపోతాయి, బాగా విషయాలు వస్తుంది. అప్పుడు కొన్ని ఒట్లకి కొన్ని పాలు అయినట్టుగా సచ్చుగానే ఉంటది. ఇవి బాగా కనుక్కో ఉంటాయి కాబట్టి తిరిగి ఉంటాయి కాబట్టి ఆ రోజు పెంచుతాయి జనాన్ని చూసి. మీరు ఎక్కడైనా మనం పందానికి వెళ్తా ఉంటాం కదా, పందానికి వెళ్ళినప్పుడు మీరు ఇప్పుడు ఈ పందానికి ఎన్ని రోజుల ముందు రావడం జరిగింది? 4 రోజుల ముందు రావటం. 4 రోజుల ముందు రావడం. అక్కడ మీ లోకల్ పందాలకి ఎన్ని రోజుల ముందు? 2 రోజుల ముందు. 2 రోజుల ముందు. ఆ రోజు వెళ్ళి పందాలు అట్లాంటివి ఏమైనా ఉంటాయా? ఆ రోజు వెళ్ళము, వెళ్ళినా కూడా మనం దావ చూపించుకోవాలా, 1-4 సార్లు తిప్పుకోవాలా. రేపు కరెక్ట్ గా మనం ఏడ చెప్తాం అక్కడ వీటికి అలవాటు పడిపోద్ది. అప్పటికప్పుడు ఏడ తిరగాలనా ఏందనేది అర్థం కాదు. అంటే వీటికి దారి మనం చూపిస్తే దారి అర్థమైద్దా? అర్థం అవుతుంది. మన కాడికి ఇంకా బాగా కనుక్కుంటాయి. అదే విధంగా ఇప్పుడు బండి పైన తోలే వాళ్ళు ఉంటారు, రెగ్యులర్ గా తోలే వాళ్ళు. ఆ వేళ ఒకవేళ మనిషి మారాడు అనుకోండి, ఇట్లా ఏమన్నా మార్పు కనిపిస్తుందా? మార్పు ఏం కనిపిస్తుంది? మార్పు కొన్ని కనిపిస్తాయి, కొన్ని మామూలుగా పోతాయి. కొన్ని మనిషిని కనుక్కుంటాయి, కొన్ని మామూలుగానే పోతాయి. మనం చెప్పలేము అట్లా. ఒకసారి వెళ్ళిపోతున్నాయి అట్లా రన్నింగ్ లో ఉంచి ఫోటో నొక్కట్లా.